హలో అన్నయ్య ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? అమ్మో వాళ్ళే వెళ్తారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్లా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నాం కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో రేయ్, సార్ ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే ఇగో. అలాగే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా, నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే? ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరేలాగే అంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఈ కుందేలు మాంసం ఏమో గానీ తాబేలు బతుకైపోయింది. అమ్మా అబ్బా అయ్యో. పోనీ వీడేంటి ఎక్కడికి వచ్చాడు? వాడు ఎందుకు వచ్చినా గానీ లక్కీగా ఈ టిప్పంగాడు మనల్ని గుర్తుపట్టలేదు. రా రారా పెదనా. రారా సుందరం. నమస్తే అంకిల్. హ్యాపీ వినాయక చవితి అంకిల్. సేమ్ టు యు. థ్యాంక్ యూ. నాది కూడా. అమ్మా నందిని, అల్లుడు గారు వచ్చారు. సరే కానీ పెద్దనా, ఒక పెద్ద ఆయన ఫ్రెష్ గా కట్లు కట్టుకుని వెళ్ళారా? ఎవరైనా? డాక్టర్ దక్షిణమూర్తి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా. పాపం రాత్రి ఎవరో ఎదవలో తాగి ఆయన్ని కొట్టారంట. తెలుసా? అదే ఇప్పుడు మీరే చెప్పారు కదా అంకిల్. నువ్వే చెప్పావు పెద్దనా, అప్పుడే మర్చిపోయావేంటి? బావున్నావా బాబు? బాగున్నానండి. బావున్నావా సుందరం? హాయ్, అమ్మ నీ కోసం పంపించింది. థ్యాంక్ యూ. హలో అమ్మా ఇదిగో, రా వెళ్దాం. రే బండి ఆపు ఆపు ఆపు. ఇదేంటి, నన్ను కొట్టి నా కుందేల్ని కాల్ చేసిన వాడిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇలా అయితే పగలా తీర్చుకుంటాను. రే వెనక్కి పోనీరా. దిస్ ఇస్ హనీ, మై స్వీట్ హార్ట్. మరి నేను? బాగుంది కదా? అవును, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ గానా? అదే మీ ఇల్లంతా బాగా టేస్ట్ గా కట్టారంటున్నాను.
ఇదేమిట్రా? ఫ్రెష్ ఎయిర్ కోసం. నీ బొంద హెల్మెట్ పెట్టుకుంటే ఎయిరే రాదు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఎయిర్ కోసం అన్నమాట. నాకు ఇంకా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కిందకి వెళ్దాం పద. మళ్ళీ వచ్చావేంట్రా? నువ్వు ఉండు. హలో, అంకుల్ మళ్ళీ అటు పైకి వెళ్ళి అరే చూద్దాం. ఇప్పుడే కిందకి వెళ్దామా? కింద కాదు, పైకి వెళ్దాం. హరి మై నేమ్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమృతాంజన మహాస్ట్రాంగ్ ఏం కాదు. ముందు హెల్మెట్ తీరా. ఏమైందిరా? నువ్వు ఉండరా. నువ్వు తీరా. తీస్తే ఊపిరాడదు. తీయకపోతే నీ ఊపిరి నేను ఆపేస్తా. తీ. అయ్యో, అమ్మోలమ్మో దొరికిపోయాడు. ఎవరు? అదే కృష్ణుడు రాధికి దొరికిపోయాడు అంటున్నాను. హరి ఏమిటి వాళ్ళ ఎందుకు ఇంత ఫనీగా బిహేవ్ చేస్తున్నా? చిన్నప్పటి నుంచి అంతే. రా వెళ్దాం. అమ్మ చూసేసా. ఎవరు? ఇవాళ పేపర్ చూస్తాను అంటున్నాను అది ఇవాళది కాదు నిన్నటిది. కదా. నేను నిన్నటి పేపర్ కూడా చదవలేదు, చదివేసి వస్తాను. అది కాదు అది. అక్కడ చూస్తున్నావేంటి? ఫేస్ మౌల్డింగ్ అంత. అంకుల్ ని పరిచయం చేస్తాను రా హరి. అదే ప్రాబ్లం. కాలు పెణికింది. శకునం బాలేదు, పైకి వెళ్ళిపోతాను నేను. కాలు పెడికింది అంతే కదా. డాక్టర్ కిందే ఉన్నారా? అబ్బే జోకేశాను. ఫెంటాస్టిక్. ఇవాళ పేపర్ చదవలేదు, చదువుతూ వస్తాను. రేయ్, మా అల్లుడురా. నమస్కారం. నమస్కారం. ఇదిగో ఆ పేపర్ కొంచెం దించు. దించు. నమస్కారం వడ్డు. అవే కళ్ళు. ఒరే ప్రభాకరం, రాత్రి నన్ను బారులో నన్ను ముందు వెనక దూరకుండా పడేసుకుమింది వీడి బ్యాచినరా. చా ఊరక. మా అల్లుడు నిన్ను కొట్టడం ఏంటి? నిన్ను కొడితే బాగుండదని. ఏయ్, చెప్పు. నువ్వే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? నేను మిమ్మల్ని కొట్టబెట్టి. నేను ఎక్కడుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేంటి? నేను పెద్దల మొహం చూసి మాట్లాడు పండగ పూట. రెస్పెక్టా? రాత్రి పిచ్చ పీకుడు పీకి. అంకుల్ వాట్ ఇస్ ద మ్యాటర్? మారవేషాలు లేవు. నేను ఇద్దరిని గుర్తుపట్టా. ఏంటి అంకుల్? ఏంటి సుందరం? నేను కొట్టడం ఏంటి ఆయన్ని? నేను చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మీరు కొట్టి మీరే ఫీల్ అవుతారా? నాకు ఆ ఛాన్స్ కూడా ఎవరా? దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. పదరా సుందరం. ఆగండి. అది కాదు నందిని, బాయ్. మీరు ఆగండి. అంకుల్ ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? హరి బార్కి వెళ్ళడం ఏంటి? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు వీడిని ప్రేమించి బారులో పప్పులో కాలేశావు. వీడు కుందేలు మాంసం కోసం మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు. నా మాట విని తక్షణం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. బెటర్. నేను కుందేలు మాంసం తాగడం బార్కి. డోంట్ టాక్ రబ్బిష్. చూడు నందిని, మీ వెల్విషర్ గా చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఏంటండి మీకు ఏమైనా పిచ్చా? మిమ్మల్ని ఎవరో సంగీత బార్లో కొడితే నాకు ఎలా తెలుస్తుంది? అంకుల్ వెళ్ళింది సంగీత బార్క్ అని నీకెలా తెలుసు? అయ్యో ఏంటి సార్ సిగరెట్ అలా పడేశారు? లేకపోతే లాకర్ లో పెట్టమంటావా? వెళ్ళా. హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? సడన్ గా నేను చూడాలనిపించింది. బాగా చూసుకో. నువ్వు తిని పెడతా ఉండు, నేను చూసి పెడతా. ఏంటివన్నీ? నీకోసమే. నీకెంత ఇసి పెడతా అంత మంచిదని. నువ్వు తిను. నేను నీ అందాన్ని తింటా. రామ్ నిజం చెప్పు, నేనంటే నీకు అంత ఇష్టమా? చిల్లర దొంగకి స్విస్ బ్యాంక్ కీ దొరికినంత ఇష్టం. నీకు దొంగలతో తిరిగి తిరిగి ఆ భాష అలవాటైపోయింది. దొంగ పోలీసుని కదా. హలో అమ్మా, నేను ఏనమ్మా? ఆడెవడో దొంగ సచ్చినోడు మీ నాన్న చెయ్యి కొరికేశాడు. అయ్యో ఎప్పుడు? ఉదయం. నువ్వు వెంటనే రా. వస్తున్నాను. ఏమైంది? మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయిందట, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. సారీ డాడీ. హాయ్ డార్లింగ్, రారా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అసలు ఏమైంది డాడీ? ఏ కారు వేసుకుని వెళ్ళినప్పుడు లేదా? ఈ మధ్య చెప్ప చేయకుండా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. మొన్న కారు డ్యామేజ్, ఇవాళ చెయ్యి డ్యామేజ్. అందుకే పెళ్లి చేసుకోరా అని నేను మొత్తుకునేది. దానికి దీనికి సంబంధం ఏంటి? గోల్డ్ అంతుంది. ఆ దొంగ సచ్చినోడు నేను కొరుకుతూ ఉంటే పక్కన నీ పెళ్ళాం ఉంటే చూస్తూ ఊరుకునేదా? వాడిని పట్టుకుని పీకేది. సారీ. బాగా నొప్పిగా ఉందా డాడీ? ప్రొక్లైనర్ లా 32 పళ్ళు గుచ్చి అర కేజీ కండ పీకితే ఉండదేటండి మరి. ఇప్పుడు దాకా పిర్రగిల్లిన పిల్లోళ్ళ గొక్కటి గెలిచాడు పాపం. నిన్ను చూశాక నొప్పి తగ్గిపోయిందిలేమ్మా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? ఏం లేదు డాడీ. లేదు, ఈ క్షణం వరకు నాకు వాడి మీద కోపం లేదు. కానీ నా బంగారు తల్లి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించాక వాడిని వదలనమ్మా, వదలను. సార్ సార్, నిన్న దొంగ విధవ మా ఇంటికి వచ్చాడండి. ఎందుకు? సారీ చెప్పడానికే? డబ్బులు లేవని తిట్టి ఖాళీ బ్యాగ్ తెచ్చిచ్చాడు. బ్యాగ్ లో డబ్బు లేదా? ఖాళీ బ్యాగ్ కేనా నువ్వు అంత అరిచింది, వాడు ఇంత ఖర్చింది? వాడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ఉండాలి. ఎందుకు? రెండో చేయి కూడా కనిపించుకోవడానికి. నిన్ను కాదురా, చచ్చిపోయిన మా బాబుని చెప్పుతో కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని అన్నందుక కాదు సార్, మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఇవాళ ప్రోగ్రామ్స్ ఏంటి సార్?
10:30 సిటీ బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్, 12 o'clock సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫరెన్స్, 4 o'clock వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం అండి. దానికి మీరు చీఫ్ గెస్ట్. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫు మనువు చేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపల వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా పెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నెంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. నమస్కారం స్వామి. సర్వవాంఛ ప్రాప్తిరస్తు. అమ్మని నిన్న రాత్రి తపస్సమాధిలో భగవంతుడితో నీ విషయమై చర్చించుతుంది. తన సృష్టిలో ఏది నిరుపయోగంగా ఉండరాదని నాతో తెలిపారు. తని చీమ నుంచి గున్న ఏనుగు వరకు, ప్రతి పాప నుంచి పండు ముసలి వరకు అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఉంది అని నాతో నొక్కి ముడిగారు. అంటే స్వామి, అంటే మానవ జీవితం వృధా కావడం విషాదకరమని నాతో వక్కానించారు. అందులో నిండు వయస్సులు పండు వెన్నులలో ఉండవలసిన జీవితాలు ఎండిన మోడుల్లా ఉండడం మరింత విషాదకరమని తనే దుఃఖించారు. బాల, నీ మనసులో వాంఛలున్నాయి, నీలో పరిపూర్ణమైన స్త్రీత్వం ఉంది, అది పైకి పొంగుతోంది. అవునా? నువ్వు బ్రతుకును మదించాలి, వయసును మంత్రించాలి, సౌఖ్యాన్ని చవి చూడాలి, ప్రకృతికి న్యాయం చేకూర్చాలి. నిర్భయమ పోలా పోలా. ఇప్పుడెక్కడికి
స్టేషన్ కి అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? టింగను నీ మక్కలు ఎరగదంతా పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు, ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. పట్ట పగలు నట్ట నడిపదారిలో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్? అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్ ఈయనే సార్ ఆ చొక్కా కొట్టేసింది. ఏంట్రా, నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో నా చొక్కా కాజేశారు సార్. ఆయన నాపండి సార్. దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా, వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది, స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు. సార్ మీ కాళ్ళకి దండం పెడతాను, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు నేను కాదు. ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొడతాడేమో చూస్తుండండి. ఓ అలాగే. ఆహా, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబును బాధాడు సార్. చివరికి అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కమ్ముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా? వదిలేండి సార్. నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నా కోలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు కదా, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా అగా ఊపడానికి తలకాయ ఉండగా తోకెందుకయ్యా తొందరపడ్డాం? ఫోన్ ఎత్తడానికి ఇక్కడ నేను ఉన్నాను కదా. హలో, అవును పోలీస్ స్టేషనే. ఎవడైనా పోయాడా? ఇంకా పోలేదా? సరే, నీ పేరేంటి? హలో హలో, పేరు చెప్పడానికి దమ్ములు లేవు. ప్రతివాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేయడమే. ఏమంటాడు సార్? కూరగాయల మార్కెట్ దగ్గర తన్నుకుంటున్నారట. దానికి పోలీసులు ఏం చేస్తారయ్యా? అంతేలేండి. ఎవడో ఒకడు పోతే కదా మనం రంగంలోకి దిగుతాం. ఏ గ్రూప్ సార్? మస్తానా మాణిక్యాలరావా? ఎవడైతేనేమిటయ్యా, ఎవడో ఒకడు పోతే ఊరికి ఉపకారం జరుగుతుంది. ఓడే సార్ అలాంటిది ఏమైనా జరిగితే ఆసుపత్రి మూసేయక ముందే శవాన్ని అక్కడికి తరలించమనండి. లేకపోతే తెల్లవారులు శవం దగ్గర కాపలా కాయలేక నేను చచ్చిపోవాలి. ఎవరైనా నువ్వు?
పనిష్మెంట్ కేసా? ఎస్ఐ గారు లేరా సార్? ఏ నేను పనికి పని వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, అడిగాను. నేను ఏఎస్ఐ గారిని. ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఏం సార్? అర్ధరాత్రి బైక్ మీద రౌండ్లకు బయలుదేరాడు. తప్పు కదా? ఇతనే రౌడీయా గోండా? రాత్రిపూట బయలుదేరి వెళ్ళడానికి పాత్ర కింద కొట్టారు. నువ్వేం భయపడకు, మనం వాళ్ళ జోలికి పోకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఈ ఊళ్ళో మస్తానగడి పేరు విన్నావా? లేదు. వింటావు, నెమ్మదిగా అన్నీ వింటావు. నువ్వు నా మాట వింటావు, నేను ఎస్ఐ గారి మాట వింటాను, ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారి మాట వింటారు, ఎమ్మెల్యే గారు మస్తానగడి మాట వింటారు. ఇదన్న మాట లింకు. జాయినింగ్ రిపోర్ట్ రాసి. ఏయ్ రంగనాథం, అక్కడ మస్తాన్ గారి ఫోటో పెట్టాలి. 2 సార్లు పెడితే ఫోటో చించేసి దాంతో పాటు మా డొక్క కూడా చించేశారు. అప్పటి నుంచి పెట్టడం మానేశాం. కావాలనుకున్నప్పుడల్లా ఓ మర్డర్ చేసి జైలు దాకా వెళ్లి సూపరింటెండెంట్ తో సహా అందరినీ హలో అని ఓసారి పలకరించి వచ్చేస్తుంటాడు. మీ పేరు? అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య. కూర్చోండి. పర్వాలేదు. పేరు, పలుకుబడి, తెగింపు అన్నీ ఉన్నవాడు. వాడితో మనకెందుకు గొడవ? తప్పించుకు తిరుగుతూ 15 సంవత్సరాలుగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నా. నాకే సమస్య లేదు. వాడు మర్డర్ చేసిన శవాలకు కాపలా గాయడం తప్ప. అది మన డ్యూటీయే కదా. చాలా చరిత్ర ఉందన్నమాట. అది సరే, ఈ దగ్గరలో నాకేదైనా ఇల్లుంటే చెప్తారా? చెప్పడం ఎందుకు, మా ఇంట్లోనే దిగొచ్చు. అదే మా ఆవిడ ఇల్లు. కూర్చోండి. అడుగో మాటలోనే వచ్చాడు మా అబ్బాయి. ఒరే శంకర్, ఈయన అచ్యుతరామయ్య గారని హెడ్ కానిస్టేబుల్. తీసుకెళ్లి మన ఇల్లు చూపించు. అద్దె మీ అమ్మను మాట్లాడుకోమను. అలాగేనన్నా, రండి సార్.